ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో నిత్యం లక్షలాది మంది భక్తులు పవిత్ర నదీ స్నానాలు చేస్తున్నారు. త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. అయినా సరే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా యూపీ ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 26 వరకు సాగనున్న మహా కుంభమేళా కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను సైతం చేశారు. 45 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం వారి భద్రత కోసం ఏఐ సాయంతో ముఖాలను గుర్తించగలిగే కెమెరాలను కుంభమేళాలో ఉపయోగిస్తోంది. ఈ క్రమంలో కుంభమేళాకు సంబంధించి కొత్తగా ఓ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం. అయూబ్ ఖాన్ అనే ఉగ్రవాది కుంభమేళా 2025లో అరెస్ట్ అయ్యాడు. సాధువు వేషధారణలో వచ్చిన అతడు మన సాధువులలో కలిసిపోయాడు. తన మతం బోధించే అతిపెద్ద నేరానికి కుట్ర పన్నాడు. మహాదేవుడి దయతో మన సాధువులు ఈ ఉగ్రవాది చర్యను గమనించి అతన్ని పోలీసులకు అప్పగించారు అనే క్యాప్షన్తో మోకాళ్ల లోతు వరకు ఉన్న నీటిలో సాధువు వస్త్రధారణలో ఉన్న వ్యక్తిని ఇద్దరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఉన్న ఫోటోను కవి అనే యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయూబ్ ఖాన్ అని ఎక్స్లో సెట్ చేయగా ఇదే ఫోటోను ఇదే ప్రచారంతో చాలామంది యూజర్లు ఎక్స్లో పోస్ట్ చేయడాన్ని సజెక్ట్ టీం గుర్తించింది. దీంతో వైరల్ అవుతున్న పోస్ట్ నిజమా కాదా తెలుసుకోవడం కోసం సజెక్ట్ టీం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ను ఉపయోగించగా సాధువును పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా అనేక యూట్యూబ్ లింకులు కనిపించాయి. అందులో మొదటి లింక్ను క్లిక్ చేయగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఒక సాధువును గంగా స్నానం చేయకుండా ఆపారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు అని అర్థం వచ్చే హిందీ హెడ్డింగ్తో ఇన్స్పైర్ స్టోరీ అనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో కనిపించింది. ఈ వీడియోలో ఉపయోగించిన ఫోటోల్లో పోలీసులు సాధువులు మారుతుండడం కనిపించింది. కొన్ని ఫోటోల్లో సాధువులకు బేడీలు వేయటానికి బదులు తాళ్లతో బంధించినట్లు ఉండడం అసాధారణంగా అనిపించింది. ఇవి ఏఐ సాయంతో రూపొందించిన ఫోటోలనే అనుమానం కలిగింది. దీంతో సజెక్ట్ టీం వైరల్ అవుతున్న ఫోటోను అది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అవునో కాదో తేల్చే ప్రయత్నం చేసింది. హైవ్ మోడరేషన్ టూల్ ద్వారా పరీక్షించగా సాధువును పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న ఫోటో ఒరిజినల్ కాదని 97.3% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించినట్లుగా ఉందని తేలింది. దీన్ని బట్టి ఇది ఏఐ సాయంతో జనరేట్ చేసిన ఫోటో అని సజెక్ట్ టీం నిర్ధారణకు వచ్చింది. ఆయూబ్ అరెస్టెడ్ ఇన్ మహాకుంభ్ 2025 అని గూగుల్లో వెతకగా నవభారత్ టైమ్స్ హిందీ వెబ్సైట్లో రాసిన ఓ కథనం కనిపించింది. మహాకుంభ్లోని యతి నరసింహానంద శిబిరంలో పట్టుబడిన అనుమానాస్పద వ్యక్తి అనే హెడ్డింగ్తో జనవరి 15న ఈ కథనం రాశారు. మంగళవారం ఉదయం యతి నరసింహానంద్ గిరి గదిలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అఖారా సాధువులు పట్టుకున్నారు. తన పేరు ఆయుష్ అని, తాను యతిని కలవటానికి వచ్చానని అతను చెప్పాడు. అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గట్టిగా విచారించగా తన అసలు పేరు ఆయూబ్ అని తెలిపాడు. ఎటాలోని అలీగంజ్ తన స్వస్థలమని, తన తండ్రి పేరు షకీర్ అలీ అని, తాను ఒక్కడినే ఇక్కడికి వచ్చానని ఆయూబ్ అలీ చెప్పాడు. కాన్పూర్లో రైలు ఎక్కి గోరఖ్పూర్లో దిగి అక్కడి నుంచి సోమవారం ఉదయం ప్రయాగ్రాజ్ వచ్చానని అతడు చెప్పినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు. Organizer.org అనే ఇంగ్లీష్ వెబ్సైట్లోనూ ఈ కథనం కనిపించింది. సాధువు రూపంలో ఉన్న మిలిటెంట్ ఆయూబ్ ఖాన్ను పోలీసులు ప్రయాగ్రాజ్లో అరెస్ట్ చేసినట్లు మీడియాలో ఎలాంటి కథనాలు కనిపించలేదు. దీంతో వైరల్ అవుతున్న ఇమేజ్, క్యాప్షన్ రెండూ ఫేక్ అని సజెక్ట్ టీం నిర్ధారణకు వచ్చింది.